Good morning to all my dear students, second year students. How are you? Hope all are you fine. So, I am your biochemistry madam dealing paper 3 for the semester 3. So, it is lecture 2. In lecture 1, I have already covered the syllabus. Hope you have already seen through it, where I have pinned the syllabus copy into the WhatsApp group. So the name of the first paper is Enzymology and Bioenergetics, out of which we will cover 5 units in the same syllabus. Let me say something about the unit 1. The name of the unit is Classification of Enzymes and Structure. If you see into the syllabus, you will see the following topics: Introduction to the biocatalysis, differences between chemical and biological catalysis, nomenclature and classification of enzymes, enzyme specificity and active site, transition state theory, interaction between enzyme and substrate, where we will cover 2 topics. One is lock and key model and the other is induced fit theory. The last but one topic is definitions, where we will cover different definitions, where we will cover the definition of an enzyme, holoenzyme, apoenzyme, coenzyme, allosteric site, modulator, what is an inhibitor, what is an activator, and what is turnover number. We will see the different definitions into that. And the last topic is enzyme assay units. So how can the enzyme can be measured? If you see carefully, all the topics, 90% of the topics are already covered in the second semester in the enzymology part of biotechnology, where I have dealt that enzymology part. So the only topics that you have to see in this semester is the differences of chemical and biological catalysis and transition state theory, and enzyme specificity also I have to cover in this semester, because if you see carefully, last semester I have covered substrate specificity. Substrate specificity గురించి చెప్పాను కానీ ఎంజైమ్ స్పెసిసిటీ గురించి చెప్పలేదు అప్పుడు. సో ఈ బయోకెమిస్ట్రీ పేపర్లో మనం ఎంజైమ్ స్పెసిసిటీ అంటే ఏంటో చదువుతాం. అదర్ ట్రాన్సిషన్ స్టేట్ థియరీ అనేది చెప్తాను, వాట్ ఈస్ అన్ యాక్టివేషన్ ఎనర్జీ అనే ట్రాన్సిషన్ స్టేట్ థియరీ గురించి చెప్తాను. డెఫినేషన్స్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో కవర్ చేసుకున్నాం. ఒకసారి నేను మళ్ళీ ఇప్పుడు పైలప్ చేస్తాను. సో ద ఎంజైమ్ యూనిట్స్ కూడా కొత్తగా చదువుతాం. సో దాంతోనే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది మీకు. అంటే లాస్ట్ సెమిస్టర్లో చదివిన టాపిక్సే మళ్ళీ చదువుతున్నారు కాబట్టి యూ విల్ బి ఫీలింగ్ వెరీ ఈజ్ విత్ ద పేపర్. సో లెట్ మీ సే సంథింగ్ అబౌట్ ద బయోకటాలిసిస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను అయిపోయిన టాపిక్స్ కాకుండా అవ్వని టాపిక్స్ ఇప్పుడు ఇంటిమేట్ చేశాను కదా మీకు, ఆ అవ్వని టాపిక్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తూ ఉంటాను. అయిపోయిన టాపిక్స్ కూడా నాకు ఒక్కసారి వినాలని ఉంది మేడం, నాకు మళ్ళీ ఒకసారి మీ లెక్చర్ ఇవ్వండి అని అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ, దెన్ ఐ విల్ రిపీట్ ద సేమ్ టాపిక్ సచ్ యాజ్ నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ వేర్ యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద టాపిక్. ఆ టాపిక్స్ మళ్ళీ నాకు లెక్చర్ కావాలండి, మళ్ళీ వినాలని ఉంది అంటే మనం మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ప్రస్తుతానికి అస్సలు మీరు టచ్ చేయని టాపిక్స్ చెప్తాను. నౌ ఐ విల్ స్టార్ట్ విత్ ద బయోకెటాలిసిస్. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటానండి. బయోకెటాలిసిస్ అంటే ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో ఒక మాట చెప్పానండి. నా ఇంట్రడక్షన్ క్లాస్లో ఎంజైమాలజీలో చూసుకుంటే నేను ఒక విషయం చెప్పాను. రియాక్షన్స్ ఏమైనా సరే, అది కెమికల్ రియాక్షన్ అవ్వచ్చు, బయాలజికల్ రియాక్షన్ అవ్వచ్చు, అంటే మన బాడీలో జరుగుతున్న రియాక్షన్స్ అవ్వచ్చు, లేదా నువ్వు ల్యాబ్లో కెమికల్ రియాక్షన్స్ చేస్తున్నావు అనుకుందాం. సే 2 రియాక్టెంట్స్ కలుస్తున్నాయి, సే ఏ అండ్ బి అనే రియాక్టెంట్స్ కలుస్తున్నాయి ప్రొడక్ట్ ఫామ్ అవ్వడానికి. ఆ 2 రియాక్షన్స్ కలుస్తాయి ఎప్పుడో ఫేవరబుల్ టైమ్స్ వచ్చినప్పుడు ఉంది, అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్ననాళ్ళు ఆ 2 రియాక్టెంట్స్ కలవు, ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వవు. ఎప్పటికో టైం తీసుకుని ఆ 2 రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రొడక్ట్ ఫామ్ అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే ఫేవరబుల్ కండిషన్స్ రావాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఫాస్ట్ అప్ అవ్వక మన టైం కూడా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ఫాస్ట్ అప్ ద రియాక్షన్స్, ఎనీ రియాక్షన్ వెదర్ ఇట్ మే బి బయాలజికల్ ఆర్ కెమికల్, సో ఎనీ అంటే ఇన్ విట్రో కానీ ఇన్ వైవోలో కానీ నువ్వు ఏ రియాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నా కూడా అవి ఫాస్ట్ అప్ అవ్వాలి. అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ వెలాసిటీ పెరుగుతూ ఉండాలి. అంటే 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఐదర్ నువ్వు ఆ రియాక్టెంట్స్కి టెంపరేచర్ పెంచవచ్చు. నేను ఇది ఇన్ విట్రో విషయం చెప్తున్నాను. అంటే నువ్వు కెమికల్ ల్యాబ్లో ఏ అండ్ బి అనే సబ్స్టేట్స్ 2 కలపాలి, ప్రొడక్ట్ ఫామ్ చేయాలి అనుకుంటే నువ్వేం చేయొచ్చు, ఆ టెస్ట్ ట్యూబ్లో వేసిన రియాక్టెంట్స్ నువ్వు హీట్ చేయొచ్చు, టెంపరేచర్ పెంచవచ్చు.
సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ పెరుగుతూ ఉంటుంది, అంటే రియాక్షన్ రేట్ ఫాస్ట్ అప్ అవుతూ ఉంటుంది, ప్రొడక్ట్స్ ఫార్మేషన్. రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగడం అంటే ఏంటండి, తొందరగా రియాక్టెంట్స్ మధ్య కొలిజన్స్ జరిగి తొందరగా ప్రొడక్ట్ ఫామ్ అవ్వడం. రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగడం అంటే ఏంటండి, వెలాసిటీ పెరగడం. సో దానివల్ల టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, మనకి తొందరగా ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక మార్గం అండి, టెంపరేచర్ పెంచుతూ ఒక రియాక్షన్ని రేట్ వెలాసిటీ పెంచడం. రెండో మార్గం ఏంటంటే అదే టెస్ట్ ట్యూబ్లో నువ్వు క్యాటలిస్ట్ యాడ్ చేయొచ్చు, అదే టెస్ట్ ట్యూబ్లో నువ్వు కెటలిస్ట్ యాడ్ చేయొచ్చు. అది మరి ఇన్ వైవో పరిస్థితి, మన బయాలజికల్ సిస్టమ్ పరిస్థితి ఏంటండి, బయాలజికల్ సిస్టంలో మనం క్యాటలిస్ట్లు ఏమి మింగుతూ కూర్చోం కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, మన బాడీలోనే కెటలిస్ట్లు ఉంటాయండి ఆల్రెడీ, మన ఎవ్రీ సెల్లో మనకి కెటలిస్ట్లు ఆల్రెడీ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ బయోకెమికల్ రియాక్షన్స్, మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ని ఏమనొచ్చు మనం, బయోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఈ బయోకెమికల్ రియాక్షన్స్ రేట్ వెలాసిటీ పెరగాలి అంటే కెటలిస్ట్లు ఉండాలి. సో బయోకెమికల్ రియాక్షన్స్ పెంచే కెటలిస్ట్ని ఏమంటామండి మనం, బయోకెటలిస్ట్ అంటాం, బయోకెటలిస్ట్. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ స్పీడింగ్ అప్ ఆఫ్ ద రియాక్షన్, అంటే దిస్ ప్రాసెస్ ఆఫ్ స్పీడింగ్ అప్ ఆఫ్ ద రియాక్షన్ టు ఫార్మ్ ద ప్రొడక్ట్స్ బై బయోకెటలిస్ట్ ఈజ్ నోన్ యాజ్ బయోకెటాలిసిస్ ప్రాసెస్. ఆ ఫినామినన్ని అంటే బయోకెటలిస్ట్ యూజ్ చేస్తూ రియాక్టెంట్స్కి రేట్ ఆఫ్ వెలాసిటీ పెంచుతూ ప్రొడక్ట్స్ ఫామ్ అవడాన్ని మనం ఆ పద్ధతిని బయోకెటాలిసిస్ అంటాం. అవి చేసేవాళ్ళు ఎవరండి, బయోకెటలిస్ట్లు. ఈ బయోకెటలిస్ట్ని మనకు వాడుక భాషలో ఏమని మాట్లాడుకుంటున్నామండి మనం, ఎంజైమ్స్. ఎంజైమ్స్. సో ఎంజైమ్స్, ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ బయోకెటలిస్ట్. సో వాట్ ఈస్ అన్ ఎంజైమ్ అంటే డిఫైన్ చేయండి అని అన్నారు అనుకో, వాట్ యూ విల్ డిఫైన్, ఇట్ ఈస్ ఎ బయోకెటలిస్ట్ విచ్ స్పీడ్స్ అప్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ టు ఫార్మ్ ఎ స్పెసిఫిక్ ప్రొడక్ట్. దాని గురించి పెద్దగా ఏమి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా చిన్న మాట. ద కెటలిస్ట్ ఆల్వేస్ స్పీడ్స్ అప్ ఎ రేట్ ఆఫ్ రియాక్షన్ టు ఫార్మ్ ఎ ప్రొడక్ట్. ఈవెన్ ద బయోకెటలిస్ట్, నథింగ్ బట్ అన్ ఎంజైమ్, స్పీడ్స్ అప్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ టు ఫార్మ్ ఎ ప్రొడక్ట్. కాకపోతే పర్టికులర్ ఎంజైమ్ పర్టికులర్ రియాక్షన్కే పనిచేస్తూ ఉంటుందండి ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్. ఆ విషయం అంతా కూడా మనం ఇన్ డీటెయిల్ ఎంజైమాలజీ పేపర్లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవచ్చు ఆ విషయంలో. సో ఎంజైమ్స్కి ఒక నేచర్ ఉందండి, ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనిషియస్, ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఎంజైమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ప్రోటీన్స్, దే ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్ కాంపోజిషన్, అన్నీ కూడా ప్రోటీనిషియస్. అందుకే అన్ని ఎంజైమ్స్ ఏంటండి హీట్ లెబైల్ అంటారు ఆర్ హీట్ సెన్సిటివ్. సో నువ్వు ఎక్కువ హీట్ ఇచ్చేసావు అనుకో ఎంజైమ్కి, సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అన్ ఎంజైమ్ ఇన్ అ టెస్ట్ ట్యూబ్ అండ్ మేకింగ్ ద రియాక్షన్ టు ప్రాసెస్, if you were to raise the temperature, if you raise the temperature beyond 60 degrees centigrade, then the enzyme will denature itself. డీనేచరేషన్ అంటే అర్థం ఏంటండి, దాని అస్తిత్వం కోల్పోతూ ఉంటుంది. ఎందుకు దాని అస్తిత్వం కోల్పోతూ ఉంటుంది, బికాస్ అన్ ఎంజైమ్ ఈజ్ ఏ ప్రోటీన్. ఒక ఎంజైమ్ ప్రోటీన్ అవ్వడం వల్ల అది ఈజీగా డీనేచర్ అయిపోతూ ఉంటుంది. సో దాని టెరిషరీ కాన్ఫిగరేషన్ కానీ సెకండరీ కాన్ఫిగరేషన్ కానీ పోయి ప్రైమరీ కాన్ఫిగరేషన్ అలాగే ఉంటుంది, కానీ మొత్తం మీద దాని అస్తిత్వం, దాని హోలో ఎంజైమ్ కెపాబిలిటీ పోతుంది. దానివల్ల ఆ ఎంజైమ్ అనేవి మళ్ళీ ప్రొడక్ట్స్ ఫామ్ చేయలేవు. సో దే ఆర్ హీట్ సెన్సిటివ్, అందుకే దాన్ని హీట్ సెన్సిటివ్ అన్నారు. సరే, ఈ ఎంజైమ్ అనే మాట ఫస్ట్ కనిపెట్టింది ఎవరు అనే దానికన్నా ముందు కెటలిస్ట్ అంటే ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా కెటలిస్ట్లు. ఈ కెటలిస్ట్లు అన్నీ కూడా మనకి ఫాస్ట్గా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ప్రాసెస్ ఫాస్ట్గా స్పీడప్ చేస్తుంది అని ఫస్ట్ కనిపెట్టింది ఎవరు అంటే బర్జీలియస్. బర్జీలియస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడండి మనకి 1873, జస్ట్ ఎ మూమెంట్, 1836లో బర్జీలియస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, ఫస్ట్ కెటలిస్ట్ అనే మాటని కాయిన్ చేశాడు. అంటే ఒక కెటలిస్ట్ అనేది ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ప్రొడక్ట్స్ ఫాస్ట్గా ఇస్తూ ఉంటుంది, హీటింగ్ అనే పద్ధతి లేకుండా. సో రెడీమేడ్గా మన ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్ మెథడ్. ఆ ఫస్ట్ ఆ మాటని కాయిన్ చేసింది బర్జీలియస్. సెకండ్ ఈజ్ ఎంజైమ్ అనే మాటని కాయిన్ చేసింది ఎవరు అంటే, ఖున్ అండి. ఖున్. ఈ ఖున్ అనే అతను 1878లో ఎంజైమ్ అనే మాటని కాయిన్ చేశాడు.
ఎంజైమ్ అనే మాటని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరండి? ఏ సైంటిస్ట్? కున్ అనే అతను ఆ మాటని కాయిన్ చేశాడు. ఇంకొకటి జేమ్స్ సమ్నర్. ఈ జేమ్స్ సమ్నర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే 1926లో ఫస్ట్ ఏం చేశాడంటే అతను, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ సెమిస్టర్లో, ఏం చేశాడు అతను? యూరియేజ్ అనే ఎంజైమ్ని కనిపెట్టాడు. ఫస్ట్ ఎంజైమ్ టు బి డిస్కవర్డ్ ఏంటంటే ఇది? ఫస్ట్ ఎంజైమ్ టు బి డిస్కవర్డ్ యూరియేజ్ అనేది యూరియాని కెటాలసిస్ చేసేసి మనకి ఇంచుమించుగా అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యేలా చేస్తూ ఉంటుందండి. ఆ రియాక్షన్ తర్వాత చెప్తాను. యూరియేజ్ అనే ఎంజైమ్ యూరియాని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటుంది. Two important reactants, one is ammonia and other is carbon dioxide. We'll discuss that matter in the later classes. So the first enzyme to be discovered ever enti ante urease. Who discovered it? It's James Sumner. And who first coined the term catalyst ante Berzelius వస్తుంది. And ఈ ఎంజైమ్ అనే మాటని ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు అంటే కున్ అనే అతను కాయిన్ చేశాడు. ఇది నేను ఇంట్రడక్షన్ టు ద బయోకెటాలిసిస్ లాస్ట్ సెమిస్టర్లోనే చెప్పానండి. ఇది ఒక్కసారి మీకు బ్రషప్ చేయడానికి లెక్చర్ 2లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వినేశారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి నోట్స్ నేను వాట్సాప్లో పిన్ చేస్తున్నాను, జస్ట్ రిఫర్ ఇట్. అండ్ మీకు లాస్ట్ సెమిస్టర్లో నేను ఆల్రెడీ నోట్స్ కూడా ఇచ్చేసాను. సో యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. సిట్ ఎట్ హోమ్ అండ్ రైట్ ద నోట్స్ అగైన్. దట్స్ ఇట్. మీకు ఎందుకు అగైన్ అంటున్నానంటే కొన్ని టాపిక్స్ నేను క్రానలాజికల్ ఆర్డర్లో చెప్తున్నాను కదా ఇప్పుడు. సో కొన్ని టాపిక్స్ లాస్ట్ ఇయర్ బయోటెక్నాలజీ సిలబస్లో ఎలా అయితే ఉందో ఎంజైమ్ మాలిక్యూల్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం బయోకెమిస్ట్రీ నోట్స్ పెట్టుకుని నేను ఏ టాపిక్స్ ఇస్తున్నానో ఆ టాపిక్స్కి మాత్రమే మీరు నోట్స్ రాయండి. జస్ట్ లైక్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ యూ విల్ బి ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అట్ ద ఎండ్ ఎగ్జామినేషన్స్. మీరు జస్ట్ పుస్తకం తిరిగేస్తే మరి ఈజీగా మనకి క్వశ్చన్ ఆన్సర్ కనపడిపోతూ ఉంటుంది. మనం ఈజీగా ఆల్రెడీ మనం చదువుతున్న టాపిక్స్ అన్నీ అక్కడ కవర్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పేస్తుంటాను. కవర్ కాని టాపిక్స్కి నోట్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తూ ఉంటారంటే నేను చెప్పినట్టుగా మీరు నోట్స్ రాయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ద బయోకెటాలిసిస్కి డెఫినేషన్స్కి నోట్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు వాట్సాప్లో పెట్టేశాను. ఒకసారి మీరు రిఫర్ చేయండి. రిఫర్ చేసేసిన తర్వాత దాన్ని ఈ పాఠం విని జస్ట్ మీరు కొత్త నోట్స్ పెట్టి యూ కాపీ ఇంటూ ఇట్. So I'll give all the notes for the uncovered topics in the second semester also. Thank you for today. In lecture 3, I'll deal about the differences between a chemical reaction and a biological reaction. ఒక కెమికల్ రియాక్షన్లో జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, ఒక బయాలజికల్ సిస్టంలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా లెక్చర్ 3లో ఇస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.